Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. సాటర్డే అండ్ సండే వీకెండ్ ఎపిసోడ్ హైలైట్స్ అన్నమాట ఈ వీడియోలో. ఏముంది చెప్పండి, యాజ్ ఇట్ ఈస్‌గా సాటర్డే నాగార్జున గారు వచ్చి అందరికీ అక్షంతలు వేసి చక్కగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్ సాటర్డే అంటే. అండ్ సో లాస్ట్ సాటర్డే కూడా అక్షంతలు పడ్డాయి. నాకు ఒక పాయింట్ అర్థం కానిదేంటంటే, పాపం భరణి గారిని అందరెందుకు సేఫ్ గేమ్ నాకైతే అనిపించలేదు. సో, కెప్టెన్సీ టాస్క్‌లో గూడా లాస్ట్ రౌండ్‌కి దివ్య అండ్ తనూజ ఉన్నారు ఈసారి. సో, హి వాస్ క్లియర్‌లీ టెల్లింగ్ థట్ నేను ఈసారి దివ్యకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నాకు గేమ్ ఆడి ఫ్లాగ్ ఒకటి తీసుకొచ్చింది. సో, హి వాస్ ట్రైయింగ్ టు టెల్ అండ్ ఇద్దరు ఫేవరెట్స్ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ నిజంగానే ఆయన మధ్యలో నుంచుని ఒకవేళ ఎవరికీ సపోర్ట్ చేయకపోయినా తప్పేంటి? అందరూ సుమన్ శెట్టి గారు గాని, రాము రాథోడ్ గాని అందరూ నాకు సేఫ్ అనిపించింది. ఐ డోంట్ రియల్లీ థింక్ ఇట్స్ సేఫ్. ఎవరి గేమ్ వాళ్ళది. ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఉంటే దాన్ని సేఫ్ గేమ్ అని ఎందుకు అంటున్నారో నాకు తెలియట్లేదు. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళకి చేసేసి మిగిలిన వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేసేసి గొడవలు పడిపోతే ఓకేనా? బ్యాలెన్స్డ్‌గా, న్యూట్రల్‌గా ఉంటే నాట్ ఓకేనా? ఐ డోంట్ అండర్‌స్టాండ్ ద పాయింట్. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. బట్ భరణి గారిని పాపం ప్రతిసారి సేఫ్ అంటున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. బికాజ్ ఇట్స్ హిస్ గేమ్ ఎండ్ ఆఫ్ ద డే. సో, ఆ పాయింట్ పైన భరణి గారిని సేఫ్ గేమ్ అని అది ఇది అన్నారు. అండ్ తర్వాత సంజన గారికి కూడా ఈసారి కొంచెం స్ట్రాంగ్ గానే పడ్డాయి. సుమన్ శెట్టి గారిని అసమర్థ కెప్టెన్ అనటం అండ్ ఆల్ దట్. సో, నామినేషన్ తీసుకోలేకపోవడం. నాగార్జున గారు ఒక పాయింట్ అయితే కరెక్ట్‌గా చెప్పారు. విచ్ ఈస్ లైక్ నువ్వైతే ఎంతైనా డిస్కస్ చేయొచ్చు. ఎవరిని ఎన్నైనా అనొచ్చు. బట్ నీ గురించి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. ఎందుకు నామినేషన్స్ తీసుకోలేకపోతున్నావని. సో, షీ యాక్సెప్టెడ్ దట్ నేను నామినేషన్స్ తీసుకోలేకపోయాను అని. ఈవిడ మాత్రం నామినేట్ చేయొచ్చు మళ్ళీ అందరిని. నేను సంజన గారి గురించి ఫస్ట్ నుండి చెప్పేది ఇదే. ఆవిడ చేస్తే ఓకే. వేరే వాళ్ళు చేస్తే నాట్ ఓకే అన్న దాంట్లో చేస్తూ ఉంటారనమాట. బట్ సంజన గారికి కూడా వీడియోస్ అవి చూపించారు. సో, ఆవిడ ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారంటే, నేను అసమర్థ కెప్టెన్ అనేది నిద్రపోవడం దాని గురించి మాట్లాడుతున్నానని. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే తెలుగు దగ్గర స్టార్ట్ అయింది. సో, మాధురి గారికి ఈవిడకి గొడవైనప్పుడు తెలుగు ఆవిడకి బానే వచ్చు. బట్ ఏదైనా తప్పులు మాట్లాడితే రాదని చెప్పేస్తారు అన్న పాయింట్ దగ్గర ఉంది. అది నిద్రపోవడానికి గురించి అన్నారా? ఎలా అన్నారు అన్నది కాదు రీజన్. ఏం వర్డ్ యూజ్ చేశారు అన్నది రీజన్. అండ్ సంజన గారు దాన్ని కూడా డిఫెండ్ చేసుకున్నారు. అసమర్థత అనేది హిందీలో కూడా ఉంటుంది కదా అన్నట్టుగా. సో, ద డిస్కషన్ వెంట్ ఆన్. అండ్ రీతు అండ్ డెమాన్ విషయంలో కూడా బానే అక్షంతలు పడ్డాయి. డెమాన్‌కి లైక్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, నువ్వు బయటకొచ్చేసేయి, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అది ఇది అని. ఈ రీతు డెమాన్ స్టోరీకి ఒక పెద్ద దండం పెట్టొచ్చు. లైక్ చెప్పాను నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్తున్నప్పుడు కూడా చెప్పా. రియల్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇంత డ్రామా చేయాలనిపిస్తుంది నాకు వీళ్ళు చేసేది చూస్తే. ఇద్దరు ఇద్దరిలానే బిహేవ్ చేస్తారు. పోనీ అటు రీతు అయితే అసలు ఇంకా ఫుల్ ఆన్ ఆవిడంతా హై లెవెల్ డీలింగ్ అన్నమాట. మొత్తం గట్టిగా అరిచేయడాలు అదంతా. డెమాన్ చూసి ఒకసారి బర్స్ట్ అవుతాడు. అండ్ సో, అప్పుడు కూడా ఏదో తను వెళ్ళిపోతుంటే ఆపే ప్రాసెస్‌లో సమ్ నెట్టడమో ఏదో జరిగితే ఇంక ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఇది అని చెప్పి నాగార్జున గారు కూడా తిట్టడం జరిగింది. అండ్ బయటకి పంపించేయాలని కూడా డిసైడ్ చేసుకున్నారు. అండ్ రితు వాస్ లైక్ నో వద్దు. సార్ ఇద్దరం కోపంలో ఉన్నాం. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఏదో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో ఉన్నామని. పాపం ఇక్కడ కూడా భరణి గారిని సేఫ్ అన్నారు. నాకు అదే అర్థం కాలేదు. ఆయన నిజంగా సేఫ్ ఆడాలనుకుంటే ఆ వీడియో చూపించి దీనికి పనిష్మెంట్ ఏంటి అది ఇది అని అన్నప్పుడు ఓకే. సో, నేను ఏదో ఒక పనిష్మెంట్ చెప్పాలి అని ఎక్స్‌పెక్ట్ చేసి ఆయన ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! బట్ అలా కాకుండా ఫస్ట్ టైమ్ కదా! సో, రిపీట్ చేయడానికుంటున్నాను. ఈసారికి ఫర్‌గివ్ చేయొచ్చు. అది సేఫ్ ఎలా అవుతుంది? ఒకవేళ నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలి అది ఇది అని అంటే అప్పుడు సేఫ్ అవుతుంది కదా! ఐ రియల్లీ డోంట్ అండర్‌స్టాండ్ దిస్ పాయింట్. పాపం అనిపిస్తుంది నాకు భరణి గారిని చూస్తే అప్పుడప్పుడు. పాపం ఆయన ఏం చేసినా తప్పే అంటారు. ఆయన ఏం చేసినా సేఫ్ అనే అంటారు. ఐ థింక్ ఇట్స్ హిస్ పర్సనాలిటీ. ఒకవేళ నిజంగానే యాక్చువల్‌గా ఆ ఆర్గ్యుమెంట్‌లో పర్టిక్యులర్ రితు అండ్ డెమాన్ దాంట్లో ఆబ్వియస్‌గా ఇద్దరు కొట్టుకుంటున్నారు. అండ్ రీతు ఏమి అంత కూల్ గోయింగ్ టైప్ ఏం గాదు. విసిగిచ్చి చిరాకు తెప్పించి ఆర్గ్యూ చేసి గట్టిగా అరిచి సో, పీక్ మొమెంట్‌లో వాళ్ళిద్దరి మధ్య క్లోజ్‌నెస్ ఉంది కాబట్టి వెళ్ళిపోతుంటే ఆపడానికి ట్రై చేసే ప్రాసెస్‌లో నెట్టడం తప్పే. కాదనేమి అనట్లేదు. బట్ స్టిల్
ఏదో అది ఇంటెన్షనల్‌గా కాదు, వాంటెడ్‌లీ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ ఫర్‌గివ్ చేయమనడంలో తప్పేం లేదు. దట్స్ నాట్ సేఫ్ అకార్డింగ్ టు మీ. బట్ పాపం ఏంటో ఆయన టైం బాలేదనుకుంటా అందరూ సేఫ్ అనే అంటున్నారు. సో, ఆ ప్రాసెస్‌లో ఇంకా డెమాన్ కింద కూర్చుని కాళ్ళ మీద క్షమాపణ చెప్పి ఇదంతా జరిగిందనమాట. అండ్ ఆ ఎపిసోడ్‌లో ఇంకొక హైలైట్ ఏంటి అంటే, ఇమాన్యుయల్ వీడియో చూపించటం. నామినేషన్ దాంట్లో ఆ వీక్ నామినేషన్‌లో తనూజాని నామినేట్ చేసినప్పుడు ఎప్పుడో ఫస్ట్ 2 వీక్స్‌లో జరిగిన పాయింట్, చిన్న పాయింటే అది ఇది అని చెప్పి అప్పటి వరకు నువ్వు నా పేరు చెప్పి సడెన్‌గా ఫ్లిప్ అయిపోయి స్టాండ్ తీసుకోకుండా రాము పేరు చెప్పేసి వెళ్ళిపోయి అన్నప్పుడు ఆహ్, తనుజ కూడా డిఫెండ్ చేసుకుంది ఆ నామినేట్ చేసే టైంలో. "నువ్వే ఇలా ఇలా అన్నావు. నేను అడిగా నిన్ను. నువ్వు లైక్ ఇట్లా ఇట్లా చెప్పే అన్నట్టు అన్నావు. నువ్వు అన్నాకే నేను చెప్పాను" అనంటే, "నేనసలు అనలేదు" అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. నేను లిటరల్లీ ఆ రోజు అనుకున్నా, నేను చెప్పాను గూడా మీతో. సాటర్‌డే వీకెండ్ రోజు ఈ వీడియో చూపిస్తే బావుంటుంది అని. అన్న ప్రకారమే వీడియో చూపిచ్చారు. అండ్ అందులో క్లియర్‌గా తనుజ ఇమాన్యుయల్‌ని అడగటం, ఇమాన్యుయల్ ఇలా ఏదైతే నేను చేయలేదు అన్న యాక్షన్ చేసి చూపించినట్టు క్లియర్‌గా ఉండటం ఆ వీడియోలో. అదంతా ఉంది. అండ్ సో, సమ్‌వేర్ ఐ వాస్ లైక్, నాగార్జున గారు ఫస్టే అడిగారు, "నీకేమన్నా మతిమరుపు ఉందా కొంచెం" అని. నాకప్పుడే అర్థమైంది. ఓకే. వీడియో వస్తదిప్పుడు అని చెప్పి. సో, సాటర్‌డే ఇలాంటి వీడియోలు చూపించినప్పుడైతే భలే మజా వస్తుంది. అప్పుడు ఎవరి పాయింట్ రైట్, ఎవరి పాయింట్ రాంగ్. అండ్ నాకు పాపం అనిపించింది తనూజని చూస్తే నిజంగా నా పర్టిక్యులర్ టైమ్‌లో. ఎందుకంటే అదేదో రాంగ్, నువ్వు చేసింది తప్పు అని అందరి ముందర అంత స్ట్రాంగ్‌గా చెప్పి నామినేట్ చేసి తీరా తనే రాంగ్ పాయింట్ చెప్పేటప్పటికి తనుజ ఫెల్ట్ లిటిల్ బిట్ ఎమోషనల్. తను కొంచెం ఏడ్చింది గూడా. అండ్ ఈవెన్ కళ్యాణ్ దాంట్లో గూడా అలానే అయింది. సో, నాగార్జున గారు కూడా చెప్పారు, బయట నుండి ఫ్రెండ్స్ వచ్చి ఏదో చెప్తే గేమ్ మార్చేయాలనేది నాకు కూడా నచ్చలేదు. కళ్యాణ్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ శ్రీజ ఫ్రెండ్‌షిప్‌లో ఏదో చెప్పిందని తనుజ అలా ఇలా అని ఆవిడేదో చెప్పడం. ఈయన దాన్ని సీరియస్‌గా తీసేసుకొని గేమ్ చేంజ్ చేసేయాలనుకుని కావాలని ఇరిటేట్ చేయడం, రివెంజ్ తీసుకోవాలనుకోవడం. దట్స్ నాట్ ఫెయిర్ ఎనఫ్ అనిపించింది. ఎప్పుడో ఒకసారి ఓకే. బట్ కావాలని ఒక రేషన్ మేనేజర్, అసల కిచెన్ డిపార్ట్‌మెంటే పెద్ద తలకాయ నొప్పి డిపార్ట్‌మెంట్ బేసిక్‌గా. అన్ని గొడవలు కిచెన్ దగ్గరే స్టార్ట్ అవుతాయి. అన్ని గొడవలు రేషన్ మేనేజర్ దగ్గరే స్టార్ట్ అవుతాయి. సో, ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు కావాలని ఇరిటేట్ చేయడం, రివెంజ్ తీర్చుకోవాలి, సరదాగానే చేయడానికి ట్రై చేయడం, ఆర్డర్‌లానే వేశాననడం, ఇదంతా నాకంత కరెక్ట్‌గా అనిపించలేదు. అనవసరంగా అరిచి అంత గొడవ గొడవ అయ్యి అంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనిపించింది. ఫన్నీగా అయితే అనిపించలేదు. సో, కళ్యాణ్‌కి గూడా కాసిన నక్షత్రాలు పడ్డాయన్నమాట. అండ్ గౌరవ్, సాయి శ్రీనివాస్, నిఖిల్ మీరైతే అసలెందుకున్నారు? కనిపించనే కనిపించట్లేదు. గేమ్ ఆడండి అని చెప్పారు. పాపం నిఖిల్, గౌరవ్ ఓకే. వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకా సాయి శ్రీనివాస్ కూడా బెటర్‌గా ఆడొచ్చు. బికాస్ దే ఆర్ ఆల్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎనఫ్ ఉన్నారు. కేపబుల్ యంగ్‌స్టర్స్. సో, స్కోప్ ఉంది యాక్చువల్‌గా వాళ్ళకి ఆడడానికి. మరి వాళ్ళెందుకు సరిగ్గా కనిపించలేకపోతున్నారు? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకే తెలియాలి. సో, అలా సాటర్‌డే ఎపిసోడ్ కొన్ని అక్షంతలతో వాటితో వీటితో ఎపిసోడ్ అయింది. అండ్ సండే ఆబ్వియస్‌గా సండే ఈస్ ఎ ఫన్ డే. అండ్ తర్వాత నామినేషన్స్ లో నుంచి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని సేవింగ్స్ చేస్తూ ఉండటం. అండ్ నిన్న ఎలిమినేషన్ ఆబ్వియస్‌గా వి ఆల్ నో మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఆవిడేం పెద్ద ఫీల్ అవ్వలేదు కూడా. ఎందుకంటే షీ వాస్ రెడీ. లైక్ వెళ్ళిపోవడానికే రెడీ ఉన్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వీక్ అంతా కూడా నేనుంటే అప్పటి వరకు నేనుంటే అంటే ఆవిడకంత ఇంట్రెస్ట్ లేదని అర్థమైంది. అండ్ బయటకొచ్చాక బజ్‌లో గూడా మామూలు బజ్ క్రియేట్ జేయలే. నేను బయటకొచ్చేయాలనుకున్నాను కాబట్టే వచ్చేసాను. నాకవసరం లేదు. నేనే వాంటెడ్‌గా నామినేట్ చేయించుకున్నాను నన్ను. నాకొద్దు అని ఆవిడ పాయింట్స్ ఆవిడ చెప్పారు. చూస్తే నాకు కూడా అదే అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఆవిడ అరిచినా, ఏం చేసినా అట్‌లీస్ట్ జెన్యూన్‌గా అయితే ఉన్నారనిపిచ్చింది. వితౌట్ ఎనీ మాస్క్ ఏదో ఫేక్‌గా బిహేవ్ చేస్తున్నట్టు లోపల ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోలా బిహేవ్ చేయడం. అలా అయితే చేయలేదు. సో, ఆవిడ అరిచినా, ఆ అరుపులు మనకి ఇరిటేటింగ్‌గా అనిపించినా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినా అట్‌లీస్ట్ షీ వాస్ జెన్యూన్ ఎనఫ్. అదైతే బానే అనిపించింది. అండ్ ఆవిడ కూడా పెద్ద ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా అవసరం బయటే ఎక్కువుంది. నేను బయటకొచ్చేయడానికే మెంటల్‌గా రెడీ అయి ఉన్నాను. నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అన్నట్టున్నారు. సో, అలా సండే ఎపిసోడ్ నామినేషన్స్, ఎలిమినేషన్స్ అన్నీ అయ్యాయన్నమాట. అండ్ ఇవాళ మండే, సో, ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్. అండ్ ఎవ్రీ సీజన్‌లో ఉన్నట్టే సో, ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటే, ఒక టాస్క్ ఉంటుందన్నమాట. ఆబ్వియస్‌గా వాళ్ళ కంటెస్టెంట్స్ ఫోటోస్‌తో ఉండే సమ్ ఆబ్జెక్ట్స్, టెడ్డీ బేర్స్ అనో, డాల్స్ అనో ఏవో ఉంటాయి. ఎవ్రీ సీజన్‌లో ఉంటుంది ఈ టాస్క్. సో, బజర్ మోగంగానే హౌస్‌మేట్స్ అందరూ వాళ్ళెవరినైతే సేవ్ జేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొని సేఫ్ జోన్‌లోకి పరిగెత్తాలి. లాస్ట్‌గా ఎవరైతే బయట మిగిలిపోతారో వాళ్ళ చేతిలో ఎవరి ఫోటో అయితే ఉంటుందో
వాళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ జరుగుతాయి. అండ్ ఆబ్వియస్‌గా కెప్టెన్ సేఫ్‌గా ఉంటారు కాబట్టి కెప్టెన్ విల్ డిసైడ్ ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు నామినేట్ అవ్వద్దు అని. అండ్ ఈ నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్ గానే జరుగుతుంది. ఎందుకంటే చేంజెస్ జరుగుతాయి. కొంతమంది కావాలనే లాస్ట్‌లో ఎవరైతే వాళ్ళని సేవ్ చేయొద్దనుకుంటున్నారో డీల్ సెట్ చేసుకొని లాస్ట్‌కి కావాలని వాళ్ళెళ్ళాలనుకోవడం, ఇలాంటి స్ట్రాటజీస్ డీలింగ్స్ నామినేషన్స్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. సో, టుడే అలాంటి ప్రాసెసే జరగబోతుందనమాట. సో, మరి అందులో ఎలాంటి ట్విస్ట్‌లు జరిగాయి, స్ట్రాటజీస్, డీలింగ్స్ అండ్ ఎవరు నామినేట్ అయ్యారు. సో, ఐమ్ గోనా షేర్ యూ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్, all these interesting things. For more such interesting videos, keep watching iNews.